నాకు అందని వాటి ఎందైనను గొప్పవాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు. నా ప్రాణము నిమ్మలపరుచుకొని ఉన్నాను. చాలు. ప్రియులరా, దావీదు భక్తుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎలాంటి ప్రార్థన అంటే, నా హృదయము అహంకారము కలది కాదు అని ప్రార్థన చేశాడు. నా కన్నులు మీదు చూచినవి కావు అన్నాడు. అహంకారము గలది కాదు నా హృదయము. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, తాను పూర్వస్థితి ఏంటంటే చాలా లో స్థితి నుంచి వచ్చాడు. ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ ఉన్నటువంటి ఆ దావీదుని దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు గనుక, నేను మొదటి నుంచి ఎలాగున్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నానయ్యా. నా భౌతిక సంబంధమైన స్థితి మారినప్పటికీ కూడా నేను భౌతికంగా రాజుగా ఇశ్రాయేలు మీద పట్టాభిషేకం పొంది రాజుగా ఉన్నప్పటికీ కూడా నన్ను ఈ విధేయత, వినయము అనేది వదిలిపెట్టలేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని అహంకారము కలది కాదు అన్నాడు. అహంకారము కలది కాదు అని మాట్లాడుతూ ఉన్నాడు. నా హృదయము అహంకారము కలది కాదు అంటున్నాడు. నా కన్నులు మీదు చూచినవి కావు. అంటే అహంకారం ఉంటే మనుషులు ఏం చేస్తారంటే కన్నులు పైకి చూస్తూ ఉంటారు, గర్వపడతా ఉంటారు. నేను గొప్పవాణ్ణి, నేను ఉన్నతమైనటువంటి వాణ్ణి, నాకెవరూ అడ్డులేరు, అందరిలో నేనే గొప్ప అనేటువంటి తలంపులు ఉంటాయి. అందుకనే వాడికి తలలో ఎక్కడున్నాయి, తలలో ఉన్నాయి కళ్ళు అంటారు. కళ్ళు ఎక్కడున్నాయి అంటారు? తలలో ఉన్నాయి అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే గర్వం ఎక్కువ అని, అహంకారం ఎక్కువ అని దాని భావం. తన గత స్థితిని మర్చిపోయాడు, ఇప్పుడు కనులు నెత్తికెక్కాయి అని మాట్లాడుతూ ఉంటారు చూడండి. అయితే దావీదు అలాంటి వాడు కాదట. దావీదు అంటున్నాడు, నా కన్నులు మీదు చూచినవి కావు, నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసం చేసుకొనుటలేదు. అంటే నాకు అందవు, నాకు అర్హత లేదు, నాకు అది అందదు అనేటువంటి భావన దావీదుకు కలిగితే దాని మీద దృష్టి నిలపడు. అసలు భూసంబంధమైన వాటి యందు, అందని వాటి ఎందైనా, అందే వాటి ఎందైనా కానీ దావీదు అంతగా దృష్టి నిలపడు. ఎందుకు అంటే దేవుని మీద తన దృష్టి ఉంచినవాడు. దేవునికి స్తోత్రం. పైనున్నటువంటి వాటి మీదనే మనస్సు కలిగిన వాడు. అందని వాటి ఎందైనను, అందుతున్న వాటి ఎందైనను నేను అభ్యాసం చేసుకోవట్లేదు. నా కన్నులు మీదు చూచినవి కాదు, నా హృదయం అహంకారం గలదే కాదు అని ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తున్నాం. 2వ చరణం, నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను అంటే దాని అర్థం ఏమిటి అంటే ఎదుటి వ్యక్తులను చూచి పోల్చుకోడు. ఎదుటివారు ఉన్నత స్థాయికి వెళ్తే నేను అక్కడ ఉండాలి, వారిని కిందికి లాగేసి నేను అక్కడికి వెళ్ళాలి అనేటువంటి మనస్తత్వం కలిగిన వాడు కాదు. అందుకనే నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చాలా
వినయం కలిగినటువంటి మాట ఇది. వ్యాకుల పడడు, కృంగిపోడు, తానున్న స్థితిలోనే దేవుని స్తుతిస్తూ ఉంటాడు, దేవుని ఘనపరుస్తూ ఉంటాడు. అలా అందుకోవాలి, ఇలా అందుకోవాలి అనేటువంటి తలంపులేమీ కలిగి లేవు, కానీ దేవుని మీద మాత్రము దృష్టి ఉంచుతాడు, దేవునినే స్తుతిస్తూ ఉంటాడు. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్దనున్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. చనుపాలు విడిచిన పిల్ల, ఇప్పుడు తల్లి దగ్గర పాలు తాగుతున్నటువంటి పాప, బాబు, చిన్న బాబు పాలు తాగడం ఆపేసిన తర్వాత ఏం చేస్తాడు? ఆడుకుంటాడు. ఇక వేరే పని అంటూ ఏమి లేదు. అంటే అంత అమాయకంగా ఉన్నానయ్యా, అంత హృదయం స్థితి, నా స్థితి అలాగుందయ్యా, అలాగ నా ప్రాణం ఉన్నది, అలాగా ఆకలి తీరితే చాలు, దాహం తీరితే చాలు, నీతో నేను ఉంటానయ్యా అన్నట్టుగా ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే చిన్న పిల్లవాని యొక్క మనస్తత్వాన్ని కలిగి ఉన్నాను, నా స్వభావము నీకు తెలుసు, నా ప్రాణం అలాగున్నదయ్యా, నా తలంపులు అలాగున్నాయ్యా, నా ఆలోచనలు అలాగున్నాయి ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ఇప్పుడు ఈ మాట ఏమో తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగానికి చెబుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు అంటే ప్రార్థన చేస్తున్నటువంటి ప్రజలారా, వాగ్దాన నిబంధనలు కలిగినటువంటి జనులారా, యెహోవా దేవుడుగా గల జనులారా, మీరు కూడా దేవుని మీదనే ఆశ పెట్టుకోండి, దేవుని అందే గురి పెట్టుకోండి. ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేలు జనాంగం అంతా, ఒక మనిషి కాదు, ఇశ్రాయేలీలందరినీ ఉద్దేశించి ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని మీద ఆశ పెట్టుకుంటే మనకు అందని అయినా, మనకి అభ్యాసం చేసుకోలేనివైనా కానీ ఆయనే అందేటట్టుగా చేస్తాడు, ఆయనే అభ్యాసం చేస్తాడు, ఆయనే మనల్ని ఉన్నత స్థాయికి ఎక్కిస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే మనం ఎలా ఉండాలంటే, ఒక చంటి పిల్ల తల్లి దగ్గర పాలు త్రాగి ఏ విధంగా హాయిగా రిలాక్స్ అవుద్దో, హాయిగా ఏమీ ఆలోచించకుండా తన పని, తన ఆడుకోవటం, తన నవ్వు, తన స్థితి అమాయకంగా ఎలాగుంటుందో, అలాగ దేవుని సన్నిధిలో మనము ఉన్నట్లయితే దేవుడు మన ఆశను చూస్తాడు, మనల్ని తృప్తిపరుస్తాడు. ఆశ పెట్టుకోవాలట, అలాంటి ఆశ పెట్టుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మొదటేమో నా హృదయం అహంకారము గలది కాదు, మీదు చూచునది కాదు అన్నాడు. అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎలా ఉన్నది నా ప్రాణము, ఎలా ఉన్నది నా హృదయము అంటే ఒక చంటి పిల్లవాడిలాగా ఉన్నది, ఒక తల్లి దగ్గర పాలు విడిచినటువంటి పాపలాగా, బాబులాగా అమాయకమైనటువంటి హృదయము కలిగినటువంటి వాడుగా నేను ఉన్నాను. ఇలాగే దేవుని ప్రజలందరూ ఉంటే దేవుడు వారిని కూడా హెచ్చిస్తాడు అని ఆశ పెట్టుకోండి. ఇజ్రాయేలు దేవుని మీద ఆశ పెట్టుకోండి అని చాలా స్పష్టంగా ఈ 3 చరణాల్లోనే
తాను ఎలాంటి వాడో, ఎలాంటి హృదయం కలిగిన వాడో, ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడో, ఏ విధంగా దేవుని మీద ఆధారపడే స్వభావం కలిగిన వాడో చాలా స్పష్టంగా ఈ 3 చరణాల్లోనే దావీదు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా దేవుని మీద ఆశ పెట్టుకోవాలి, దేవుని మీద ఆసక్తితో ఉండాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించే వరకు, కనికరించే వరకు ఆయన వైపు చూడాలి. ఎలాగో చూడాలంటే అహంకార హృదయం లేకుండా, మీదు చూచేటువంటి కన్నులు లేకుండా, తగ్గింపు కలిగినటువంటి ప్రార్థన చేస్తూ ఏం చేయాలంటే ప్రాణాన్ని నెమ్మలపరుచుకొని, సముదాయించుకొని దేవుని సన్నిధిలో మనము పసిబిడ్డల్లాగా తగ్గించుకొని ఉన్నట్లయితే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు కూడా అంటారు, తనను తాను తగ్గించుకుని వారు హెచ్చించబడతారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, చదవండి ఒక మాట, ఆ మాట చదవండి. మత్తయి సువార్త 18, త్వరగా. యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా, ఒక చిన్న బిడ్డను తన యొద్దకు ఎత్తుకొని పిలిచి వారిని మధ్యను నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే. ఇంకా కిందికి వచ్చి, ఈ పసిబిడ్డ వలె తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అంటాడు. అక్కడ దావీదేమన్నాడు? చనుపాలు విడిచినటువంటి పిల్లయున్నట్టు నా ప్రాణముని యొద్ద ఉన్నది అన్నాడు. అంటే ఒక చంటి పిల్ల, చంటి బాబు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటాడో, ఆధారపడే స్వభావాన్ని కలిగి ఉంటాడో, తగ్గించుకునే స్వభావాన్ని కలిగి ఉంటాడు. అసలు ఏంటో అహంకారం ఏందో అతనికి తెలియదు. అలాంటి స్వభావం కలిగి ఉంటే మీరు పరలోక రాజ్యంలో గొప్పవారు అవుతారు అన్నాడు. దేవునికి స్తోత్రం. అదే ప్రార్థన దావీదు చేస్తూ ఉన్నాడు. అదే ప్రార్థన, ఇశ్రాయేలు జనాంగమా మీరు కూడా దేవుని మీద ఆశ పెట్టుకోండి, అలాంటి ప్రార్థనే చేయండి, మీరు కూడా దీవించబడతారు, మీరు కూడా హెచ్చించబడతారు, మీరు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశం దొరుకుతుంది మీకు అని చాలా స్పష్టంగా అక్కడ మాట్లాడుతున్నట్టుగా లేఖనం మనతో చెబుతూ ఉంది. కనుక మనం కూడా తగ్గింపు కలిగినటువంటి దావీదు ప్రార్థన మనం కూడా చేయాలి. అలాంటి ప్రార్థనలు చేస్తే దేవుడు మనల్ని చూస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు తన వాక్కులు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించి, ఈ మాటల ప్రకారంగా నైనా మేమందరము ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. దావీదు చేసిన ప్రార్థన వలెనైనా మేమును ప్రభా అలాంటి ప్రార్థనలు చేయడానికి సహాయం చేయమని, బలపరచమని, నైనా తగ్గింపు కలిగినటువంటి ప్రార్థనలు, నైనా చంటి బిడ్డలు నీ మీద ఆధారపడి చేసే ప్రార్థనలు, ఆశ కలిగిన ప్రార్థనలు, ఆకలి కలిగినటువంటి ప్రార్థనలు ప్రభా మేమును చేసి నాయన అయా నా తండ్రి అహంకారము లేకుండా నైనా అలాంటి నా తండ్రి స్వభావము కలిగిన తండ్రి జీవించి ప్రార్థనలు చేయడానికి, మేలు పొందడానికి సహాయం చేయమని, ఈ చేరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభ దీవించమని, ఇలాంటి ప్రార్థనలు ప్రభ ప్రతి కుటుంబంలో జరుగునట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.